సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అలాగే అనలిస్ట్ గోపాల శర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. ఎందుకంటే ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో ఢిల్లీలో వాళ్ళందరి మీద ఉపా చట్టం పెడతా అంటున్నారు. అంటే ఏంటి అసలు, అది ఎలా ఉంటుంది, దాని శిక్షలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ అంటే దాదాపు 12 మంది చనిపోయారు సార్, చాలా మంది క్షతగాత్రులు అయ్యారు, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దాంతోపాటు చాలా మంది మహిళలు కూడా ఇందులో ఉన్నారు అని చెప్తున్నారు. మహిళా మాడ్యూల్స్ కూడా ఉన్నారు ఇందులో. ఎందుకంటే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలో పనిచేసేవాళ్ళు లేదా వాళ్ళతో లింకులు ఉన్న వాళ్ళేనని చెప్తున్నారు. ఏంటి సార్ అసలు ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి చట్టాన్ని ప్రయోగించబోతున్నారు, వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు, శిక్షలు వేసే తీరుతాము అని చెప్పేసి పిఎం చెప్తున్నారు. సో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? సివియర్ అటాక్ జరిగింది నిన్న. అది హై ఇంటెన్సిటీ బ్లాస్ట్ చేశారు. టెర్రరిస్ట్ యాంగిల్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైం ఈ పుల్వామా అటాక్ కానివ్వండి, కాశ్మీర్ అటాక్స్ ఇవన్నీ తర్వాత ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో అప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్నారు అంటేనే దాని అర్థం వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. మనం గతంలో చూస్తే బాంబే బ్లాస్ట్ కూడా, మహారాష్ట్ర బ్లాస్ట్ కూడా నవంబర్లోనే జరిగింది. అప్పుడు బ్యాక్ అట్ మహారాష్ట్ర బాంబ్ బ్లాస్ట్ కానీ. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు 9/11 చేశారు, ఇప్పుడు 10/11 చేశారు. సో ఇది ఒక మొత్తంగా కాన్స్పిరసీ. పాకిస్తాన్ యాంగిల్ ఉంది, టెర్రరిస్ట్ యాంగిల్ ఉంది, జైషే మహమ్మద్ యాంగిల్ ఉంటుంది, అన్ని యాంగిల్స్ ఉంటాయి. అయితే మనకేంటంటే ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేయలేరు, బికాజ్ హిందూ పాపులేషన్ లేదు అక్కడ. బట్ వేరేజ్ మన దగ్గర మనకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 25 అనుకోండి, 30 అనుకోండి, వీటన్నిటిని కూడా దుర్వినియోగపరిచి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అయితే వీటన్నిటి కూడా 1967లో మనకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏంటంటే మినిమం 5 years బెయిల్ కూడా ఉండదు. ఒకవేళ అంటే వితౌట్ నోటీస్, వితౌట్ ఇష్యూ any notice, police has power to investigate and arrest anybody. సస్పెక్ట్ ఉన్నా కూడా, జస్ట్ అనుమానం వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఇందులో జరిగింది అదే. నిన్న మనం చూసాం ఫరీదాబాద్ హర్యానాలో ఒక డాక్టర్ ఇంట్లో 2,900 కిలోల బ్లాస్ట్ మెటీరియల్ దొరికింది. అంటే మనం ఎక్కడ చూసినా కూడా, ఈవెన్ మనకు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో కూడా ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధితో పనిచేసి రైడ్ చేస్తే అంతకన్నా ఎక్కువ బ్లాస్ట్ మెటీరియల్ దొరుకుతుందండి. మనం చూస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ లో రోహింగ్యాస్ కొన్ని వేల మంది ఉన్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కొన్ని వందల మంది, లక్షల మంది ఇండియాలో వచ్చి ఉన్నారు. అస్సాంలో కానీ, బెంగాల్లో కానీ, ముర్షిదాబాద్, మాల్డా, తర్వాత బీహార్, వీడి ఇన్ఫిల్ట్రేటర్స్ ఎక్కువ అవ్వటం వల్ల టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి భారతదేశంలో. వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే భారతదేశాన్ని అస్థిరపరచాలి, ఇక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేసి మన దేశాన్ని హస్తగతం చేసుకోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ మోటో. కాబట్టి దీని మీద చాలా తీవ్రమైన చర్యలు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది, ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ ఎనీ బ్లాస్ట్ తీసుకోండి మీరు, కాశ్మీర్ లో అటాక్స్ జరిగినా కూడా, బాంబేలో అటాక్స్ జరిగినా కూడా పొలిటికల్ పార్టీస్ అసలు మాట్లాడరు, నోరు మెదపరు. వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీయే మాట్లాడుతుంది. మరి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద? మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి ఒక చిత్తశుద్ధి ఉండదు, దేశం పట్ల గౌరవం ఉండదు, దేశభక్తి ఉండదు. కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉండే విధంగా అందరినీ, ఎవరెవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, క్యాస్ట్, క్రీడ్ ఎవరున్నా కూడా అరెస్ట్ చేసి వాళ్ళని చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటే తప్ప ఎటువంటివి ఆగవండి. ఖచ్చితంగా వీటి మీద చాలా తీవ్రమైన చర్యలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉపా చట్టం అంటే ఏంటి సార్, ఎలా పెడతారు, దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అది చెప్పండి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అమ్మా ఇది. దీంట్లో ఏంటంటే ఎవరైనా క్యాంప్స్ నడిపినా కూడా, టెర్రర్ క్యాంప్స్ నడిపినా, తర్వాత వాళ్ళకి క్లాసెస్ తీసుకున్న టెర్రరిస్ట్లకి, లేకపోతే వాళ్ళకి ఫుడ్ అందించినా కూడా, అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడో ఒక టెర్రర్ క్యాంప్ లో ఉంటారు అడవిలో, వాళ్ళకి ఫుడ్ అందించినా కూడా, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినా కూడా, వాళ్ళ మీద అనుమానం వస్తే మటుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఉపా యాక్ట్ లో ఉంది. అయితే మామూలుగా
ఫండింగ్ చేసిన వాళ్ళకి లేకపోతే భోజనాలు అరేంజ్ చేసిన వాళ్ళకేమో 3 to 5 years శిక్ష ఉంటుంది. వేరస్ డైరెక్ట్ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యి బాంబ్ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు ఆ పైన కనుక చనిపోతే సెక్షన్ 16 సెక్షన్ 18 కింద వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. మినిమం 5 years కన్నా తగ్గదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది ఇందులో అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ లో. అయితే ఇదేంటంటే చాలా సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. అన్ని కూడా ఏ ఒక్క సెక్షన్ కూడా మొత్తం యాక్ట్ లో అవైలబుల్ సెక్షన్సే ఉండవు ఇందులో. అయితే కొన్ని సెక్షన్స్ మటుకు 3 to 5 years ఉంటాయి, సెక్షన్ 3 కానీ సెక్షన్ 5 కానీ. మిగతా అన్ని సెక్షన్స్ అన్ని కూడా 10 to 15 years అండ్ లైఫ్ సెంటెన్స్ ఉంది. డెత్ పెనిష్మెంట్ కూడా ఉంది, డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి ఇందులో నిన్న బాంబే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ లో అయితే మటుకు ఖచ్చితంగా అనుమానితుల్ని పట్టుకుంటారు. పట్టుకున్న వాళ్ళ వెనక అది కేసు ప్రూవ్ చేసే విధంగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో మటుకు డెత్ పెనాల్టీయే ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు ఈ యాక్ట్ కింద కనుక అంటే ఉపా యాక్ట్ కింద కనుక కేసెస్ బుక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదంటున్నారు, నిజమేనా? కరెక్ట్. 5 years దాకా బెయిల్ ఉండదు. ఫస్ట్ 5 years నో బెయిల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత. అదే మీకు సెక్షన్ 16 కనుక 18 కనుక పెడితే అసలు ట్రయల్ అప్పుడే శిక్ష కూడా విధించి లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండేటట్టు కూడా వెసులుబాటు ఉంది సెక్షన్ 16 అండ్ సెక్షన్ 18 లో. కాబట్టి వాళ్ళకి బెయిల్ అనేది దొరకదు, అసలు ఎప్పటికి కూడా దొరకదు. ఆ 5 ఏళ్ల వరకు ఫస్ట్ బెయిల్ ఉండదు. ఆ 5 ఏళ్ల లోపల ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ కూడా కండక్ట్ చేస్తారు. ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత శిక్షలు కూడా వేస్తారు. కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళు జైల్లోనే ఉండాల్సిన అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.